నేను జరిగినట్టే సోనియా వెళ్ళిపోవాలి. మామూలుగా ఉండదు, వెళ్తాం మేము కూడా సెలబ్రేషన్గా. సోంపాపుడు సోనియాని చూస్తాము, దగ్గర సెల్ఫీ దిగుతాం, అన్నీ ఉంటాయి. కాకపోతే ఆర్జీబీ అసలు ఉండవు, కానీ అన్నీ ఉంటాయి. అమ్మా నీకు దండం అమ్మా, ఎన్నాళ్ళు వేధించి వేసారిపోయాము, విసిగిపోయి, కాబట్టి నేను బయటకు పంపిస్తున్నాం. ఇంకొకసారి మా జోలికి రావద్దు, మా బిగ్ బాస్ జోలికి రావద్దు. నీకు చేతులకి దండం పెడుతున్నా, నీ నీ ఆట మేము ఇప్పుడు దాకా చూడలేకపోయాం. ఎందుకంటే మాకు బుర్ర ఉందా లేదా అనే సిచ్యువేషన్ కూడా క్రియేట్ చేసావు నువ్వు కొన్నాళ్ళకే. నీకు దండం, బై బై, సీ యూ, టాటా. ఆ టైట్ ఫిట్ చేయడం, అవి మగవాళ్ళు ఎదురుని కూర్చోవడం, వాళ్ళేమో బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసి రావడం, ఇదే సరిపోయింది. నైనిక మరి కనబట్టలేదుగా, ఆటలేదుగా. ఇప్పుడు డ్యాన్సర్ అని తీసుకున్నారు, ఏనాడైనా మార్నింగ్ డ్యాన్స్ చేయడం చూసారా మీరు ఎప్పుడైనా? అసలు డ్యాన్స్ నీకు ఉన్న క్వాలిటీ ఏంటి, నీ స్కిల్ ఏంటి? డ్యాన్స్ నీకు అసలు తీసుకున్న పర్పస్ ఏంటి? ఎంటర్టైన్మెంట్ చేస్తావని, నీ డ్యాన్స్తో మిస్మరైజ్ చేస్తావని. నీ డ్యాన్సే లేనప్పుడు నిన్ను ఎలాగ యాక్సెప్ట్ చేస్తారు జనాలు? నిన్ను ఎలా సేవ్ చేస్తారు? ఆట కూడా లేదు. ఓకే, ఇంకొక పాయింట్ అడిగారు నాగార్జున, అసలైన పాయింట్ వదిలేసాం మనం. కాంతారా టీంకి అందరూ వెళ్ళడానికి కారణం ఏంటి, మీ టీంకి రాకపోవడానికి కారణం ఏంటి అడిగినప్పుడు, మన తెల్లమొక్కలు వేసిన 2 కూడా బత్తాయిలు, 3 బత్తాయిలు తెల్లమొక్కం వేసుకుని ఇలా ఒకరు చూసుకుంటున్నారు. మీకున్న నెగిటివిటీ ఎంత ఉందో ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందామని. ఏమ్మా ఈ కాంతారా టీంకి వెళ్ళకపోవడానికి కారణం ఇదేనా అని అడిగినప్పుడు ఎస్ అన్నారు. యునానిమస్గా ఎస్ అనేసరికి వాళ్ళ ఫీజ్ అవుట్ అయింది. మీ ముగ్గురు గ్రూప్ అదే మేము ముగ్గురమే ఉంటాము, మాట్లాడుకుంటాము అని వాళ్ళకి నెగిటివిటీ ఉంది సార్ మా మీద అంటే, అది నీ ఒక్కరికే కాదు, నీ ఒపీనియన్ కాదు, అది మా ఒపీనియను, అక్కడ హౌస్మేట్స్ ఒపీనియను, ఒకసారి తీసుకుందాం అని అడిగినప్పుడు యునామినస్గా అందరూ ఎస్ అనేసరికి ఫీజ్ అవుట్ అయింది. ఒక్కసారిగా సోనియా కళ్ళల్లో చూడాలి. ఇక మొదలైన లోపల లిటరల్లీ డ్రాప్స్ మొదలైన మాట లోపలే. ఎందుకంటే వీళ్ళు బయటికి ఏడవరమాట, అందరిని ఏడిపించేవాళ్ళు కదా, వాళ్ళు లోపల ఏడుస్తారు. ఈ మట్టికి బయట మట్టికి ఏడవదు. ఇప్పుడు ఏడుస్తుంది ఎలిమినేషన్లో ఏడుస్తుంది, ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఏడుస్తుంది. సూపర్. పాపం వాడు ఆడి చెప్పినట్టే కొన్ని క్లారిటీస్ మిస్ అవుతున్నాడు అంతే. ఒకరి కోసం సాక్రిఫైస్ చేయవలసి వచ్చింది. ఇలా జిగ్ అయిపోతుంది. అదే కదా పప్పు అన్నాడు, అందుకే పప్పు అన్నాడు. ఒరే బాబా మణికంఠ, నువ్వు స్టాండ్ తీసుకున్నాడు, నువ్వు ఆర్గ్యుమెంట్ చేయవలసిన చోట్ల వదిలేసి అనవసరమైన చోట మైకులు ఇసురుకుంటావు ఎందుకురా? ఇంకోసారి మైక్ ఇచ్చినావంటే నేను రెడ్ కార్డు పెట్టి బయటకు తోసేస్తా అన్నాడు. ఖచ్చితంగా ఇది నిన్న షో అయితే నాగార్జున గారు వచ్చారంటే కిక్ వస్తుందా? ఫైనల్గా ఇంకేముంటుందో ఎలిమినేషన్ సెలబ్రేషన్ చేయాలి. సోనియా వెళ్ళిపోవాలని నా మనస్ఫూర్తిగా కోరుకున్నాను. నేను జరిగినట్టే సోనియా వెళ్ళిపోవాలి. మామూలుగా ఉండదు, వెళ్తాం మేము కూడా సెలబ్రేషన్గా. సోంపాపుడు సోనియాని చూస్తాము, దగ్గర సెల్ఫీ దిగుతాం, అన్నీ ఉంటాయి. కాకపోతే ఆర్జీబీ అసలు ఉండవు, కానీ అన్నీ ఉంటాయి. అమ్మా నీకు దండం అమ్మా, ఎన్నాళ్ళు వేధించి వేసారిపోయాము, విసిగిపోయి, కాబట్టి నేను బయటకు పంపిస్తున్నాం. ఇంకొకసారి మా జోలికి రావద్దు, మా బిగ్ బాస్ జోలికి రావద్దు. నీకు చేతులకి దండం పెడుతున్నా, నీ ఆట మేము ఇప్పుడు దాకా చూడలేకపోయాం. ఎందుకంటే మాకు బుర్ర ఉందా లేదా అనే సిచ్యువేషన్ కూడా క్రియేట్ చేసావు నువ్వు కొన్నాళ్ళకే. నీకు దండం, బై బై, సీ యూ, టాటా.